వెల్కమ్ టు కేఎల్ టీవీ. ముందుగా కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా ఎర్రగా గోలించుకోవాలండి. ఇది ఈజీగా తొందరగా బాక్స్లలోకి పిల్లలకి ఈజీ ప్రాసెస్ అనండి. లెంతీ ప్రాసెస్ ఉంటుంది కానీ లెంతీ ప్రాసెస్ అవసరం లేదు, ఈజీగా అయిపోతుందండి. క్యారెట్ రైస్ ఇలా చేసి చూడండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. కొన్ని బీన్స్ వేయాలనండి. బీన్స్ వేసి మంచిగా బాగా కలుపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అనండి. ఇది తెలంగాణ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారండి. చిన్నగా అందరూ కాజు వేసుకుంటారు, కొంతమంది పిల్లలు కాజు తినరండి. మా పిల్లలు కాజు తినరు, అందుకే నేను బాదం వేసాను. ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న కప్పుడు క్యారెట్ తురుమండి వేసి మంచిగా బాగా కలుపుకోవాలి అండి. కలుపుకొని క్యారెట్ రైస్ పిల్లలు బాగా తింటారండి. ఇది రైతా అయితే బాగుంటుందండి. ఇందులో రైతా లేదు అని అంటే ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ సూప్, ఎలాంటి సూప్ అయినా బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యల నుంచి బయటకు రావాలంటే పొద్దున్నే లేచి దేవుడికి, మీకు ఇష్టమైన దేవుడికి మంచిగా మొక్కుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఇది చిన్న నాది టిప్ అండి. ఇందులోనే అన్నీ వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి అనండి. పచ్చి వాసన అంతా పోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులోనే గరం మసాలా, కొంచెం ధనియా పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. మిరియాల పొడి ఎందుకంటే చాలా బాగుంటుందండి, క్యారెట్ రైస్లో టేస్ట్ వస్తుంది బాగా. మిరియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత దీంట్లోకి రైస్ వేయాలి. రైస్ వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి. లాస్ట్లో దించే ముందు కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే మరీ చెప్పగా తినబుద్ధి కూడా కాదు, టేస్ట్ ఉండదు. కారం, ఉప్పు, ఇందులోనే ముందుగా నిమ్మకాయ పిండి పెట్టుకొని ఆ నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసిన తర్వాత స్లిమ్లో పెట్టేయాలండి. దాంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా కలిపి దించేసుకోవాలి అండి. స్టవ్ బంద్ చేయాలండి. నిమ్మరసం వేసాం కదా, ఇంకా వేడి చేయొద్దు, వేడి చేస్తే టేస్ట్ మారుతుందండి. అందుకని మంచిగా కలుపుకోవాలండి. నేను ఇంతే అండి, చాలా ఈజీగా ఇష్టంగా పిల్లలు బాగా తింటారండి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.